గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఆత్మహత్యల్లో కూడా రకరకాల ఆత్మహత్యలు ఉంటాయి. కొంతమందికి సూసైడ్ థాట్స్ ఆర్ ఐడియాస్ ఆలోచనల వరకే ఉంటుంది తప్ప ప్రయత్నం దాకా తీవ్రమైన ప్రయత్నాలు ఏమి చేయరు. అలాగే సూసైడ్ అటెంప్ట్స్, ఈ అటెంప్ట్స్లో కూడా రెండు రకాలు ఉంటాయి. నాన్ ఫ్యాటల్ అటెంప్ట్స్ అంటే చనిపోవాలని ఇంటెన్షన్ ఉంటుంది, ఏదో చేయి కోసుకోవటం కాలు కోసుకోవటం అలాంటి ప్రయత్నాలు చేస్తారు, కానీ చనిపోయేంత తీవ్రత ఉండదు. ఫ్యాటల్ అటెంప్ట్స్ అంటే చనిపోయే వరకు తీవ్రమైన ప్రయత్నం చేసి చనిపోవటం. మరి అలాగే ఇక ఆ చనిపోవటమే కాకుండా అసిస్టెడ్ సూసైడ్ అంటే కొంతమంది పక్కన వాళ్ళకి చనిపోయేదానికి ప్రోద్బలం ఇవ్వటం, సూచనలు ఇవ్వటం, సలహాలు ఇవ్వటం, వాళ్ళలో నిరాశ పెంచటం, సామగ్రిని చేరయటం ఇలాంటివి చేస్తారు. నెక్స్ట్ ఎక్స్టెండెడ్ సూసైడ్ అంటే హోమిసైడ్ సూసైడ్ ఆర్ మర్డర్ సూసైడ్. వీళ్ళు కొంత వాళ్ళు చనిపోవటమే కాక మిగతా వాళ్ళను కూడా చంపేసి ఆఖరికి వీళ్ళు చనిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మరి పారాడాక్సికల్ సూసైడ్ అంటే మనం ఒక మెడిసిన్ మంచిగా డిప్రెషన్ నుండి సూసైడ్ ఇంటెన్షన్ నుండి తగ్గడానికి ఇస్తే అది ఆత్మహత్య తలంపుల్ని రేకెత్తించి సూసైడ్కి దారితీయటం ఇలా కూడా జరుగుతుంటాయి. ఇలా రకరకాల సూసైడ్స్ మనకు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ.